తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాద్లో 3000 మందితో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొంటారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు. దాదాపు 25,000 మంది హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సాయంత్రం 17 పార్లమెంటు వర్కింగ్ గ్రూప్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. అలాగే వీరందరికీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను అమిత్ షా వివరించనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదిలా ఉంటే ఒకే రోజు 3 ప్రధాన పార్టీల సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్సభకు శ్రీకారం చుడుతున్నాయి. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి. కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ శ్రేణులకు. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి కూడా వారియర్స్తో కూడా ఏ విధంగా పోస్టులు పెట్టాలి, ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, గెలిపే లక్ష్యంగా శ్రేణులతో వరుసగా సమావేశాలు కాబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, ఈరోజు అమిత్ షా టూర్ తెలంగాణ ఖరారైంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నిర్దేశం చేయడానికి మోడీ ఈ రోజు తెలంగాణ నాయకులతో సమావేశం కాబోతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్న అమిత్ షా 1 గంటకు ఇంపీరియల్ గార్డెన్ లో జరిగేటటువంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, సోషల్ మీడియా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమావేశం కాబోతున్నారు అమిత్ షా. దీనిలో భాగంగా సోషల్ మీడియా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, సోషల్ మీడియా అనేది ఎలక్షన్ లో ఎటువంటి ముఖ్య పాత్ర వహిస్తుందనే విషయంపై మొదలైన విషయాలపై వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్ షా. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉందని చెప్పేసి, సోషల్ మీడియా కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా చాలా ముఖ్య పాత్ర పోషిందని చెప్పేసి ప్రచారం వస్తున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ కూడా సోషల్ మీడియా చాలా ఉపయోగించుకొని బీజేపీ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, ఏవైనా సరే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయాలని చెప్పేసి గ్రామ స్థాయిల వరకు బీజేపీకి సంబంధించిన విషయాలను తీసుకెళ్లాలని చెప్పేసి బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దిశానిర్దేశం చేయబోతున్నారు ఇంపీరియల్ గార్డెన్ లో. అలాగే ఈ మీటింగ్ తర్వాత మళ్ళీ 2:30-3 గంటలకి ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి బూత్ స్థాయి కమిటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, అంటే బూత్ స్థాయి గ్రామాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లాల స్థాయి కావచ్చు, ఈ 3 సంబంధించినటువంటి బూత్ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ రోజు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఉంది. ఎందుకంటే బూత్ స్థాయిలో ఎలా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అంటే ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా మనం ప్రభావితం చేయాలి, ఎలా మోటివేట్ చేసి బీజేపీకి ఓటు వేయించాలి అనేది ఒక విషయం ఇక్కడ ఈరోజు చర్చ చేయబోతున్నాం. అంటే బూత్ స్థాయిలో ఒక్కొక్క బూత్ స్థాయికి ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి కింద ఒక 10 నుంచి 12 మంది వ్యక్తులు కేటాయించడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటు షేర్ ను మన వైపు తిప్పుకొని బూత్ స్థాయిలో ఓటు మన బీజేపీ వైపు మళ్లించుకునే విధంగా చర్చలు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. దీని తర్వాత అక్కడి నుంచి ఆయన గ్రాండ్ కాకతీయ హోటల్కి వెళ్ళబోతున్నారు. అందులో భాగంగా బీజేపీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి మొదలైన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ కూడా జరగబోతుంది. ఎందుకంటే పార్లమెంట్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ చేశారో, ఇప్పటికీ 9 మందిని ప్రకటించారో వాళ్ళని కూడా ఈ సమావేశంలో భాగం చేయబోతున్నారు. ఎందుకంటే మరొక లిస్టు ఉంది, ఇంకొక 8 మందిని ప్రకటించాల్సిన ఉంది. ఈ రోజు ఆయన వస్తున్నారు కాబట్టి ఆ లోపు లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి నైటే లిస్టు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరిగింది. అలాగే ఇప్పుడు ఆయన వచ్చే 12 గంటల లోపు వస్తున్నారు కాబట్టి ఆ లోపు కూడా లిస్ట్ ఈ రోజు మిగతా 8 మంది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రోజు కాకపోతే ఆ హోటల్లో కూడా ఎవరైతే ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించిన టికెట్ కొంచెం పోటీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డీకేఆర్ ఉన్న జితేందర్ రెడ్డి ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి ఎవరికి వారి విషయం కూడా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరికి ఇచ్చారు, ఒకరికి ఇస్తే ఒకరు కామ్గా ఉండాలని చెప్పేసి అసలు సర్దుకపోవాలి, వారికి కూడా చెప్పే విషయం అవకాశం కూడా ఉంది వారికి. అలాగే నల్గొండకు సంబంధించిన ఒకటి కావచ్చు, పెద్దపల్లికి కావచ్చు, ఖమ్మం ఆల్రెడీ జలగం వెంకటేష్ మన జాయిన్ అయ్యారు, అతనికి సీట్ కన్ఫర్మ్ అయితే తెలుస్తుంది. మహబూబాబాద్ కూడా సీతారాం నాయక్
సీటు కేటాయించడం జరిగింది. అలాగే మిగతా స్థానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు, అలాగే పక్క పార్టీ నుంచి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేదా స్వతంత్ర అభ్యర్థి ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని ఎవరెవరు సీట్లు కేటాయించాలనే విషయాన్ని కూడా ఈ బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వీరందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు మోడీ, అమిత్ షా. రైట్, థ్యాంక్ యూ చారి.